క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు మానవాళిని దేని నుండి విమోచించారో చూద్దాం. మొదటిగా, యేసుక్రీస్తు మానవజాతిని పాపం మరియు దాని పర్యవసానాల నుండి విమోచించారు. ఈ నమ్మకం క్రైస్తవ సిద్ధాంతానికి ప్రధానమైనది మరియు అనేక ముఖ్య అంశాలను కలిగి ఉంటుంది. పాపం మరియు దేవుని నుండి వేరు చేయడం. పాపం మానవాళిని దేవుని నుండి వేరు చేస్తుందని క్రైస్తవ సిద్ధాంతం బోధిస్తుంది. ఏదెను వనంలో ఆదాము మరియు అవ్వ అవిధేయత నుండి ఉద్భవించిన అసలు పాపమనే భావన మానవులందరూ పాపాత్మకమైన స్వభావాన్ని వారసత్వంగా పొందుతారని సూచిస్తుంది. యేసు యొక్క బలిమరణం ఈ వేర్పాటును అధిగమించి మానవాళిని దేవునితో పునరుద్ధరించడానికి ఒక సాధనంగా పరిగణించబడుతుంది. దైవిక న్యాయం మరియు క్షమాపణ. పాప రుణం లేదా జరిమానా చెల్లించవలసి ఉంటుంది. యేసు శిలువ మరణం ఒక ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తంగా పరిగణించబడుతుంది. అంటే మానవాళి యొక్క పాపాలకు శిక్షను స్వీకరించాడు, తద్వారా దైవిక న్యాయాన్ని సంతృప్తిపరిచాడు. ఈ చట్టం పాపాల క్షమాపణ మరియు దేవునితో శాశ్వత జీవితాన్ని గడపడానికి అనుమతినిస్తుంది. చెడు యొక్క ఓటమి. తన పునరుద్ధానం ద్వారా యేసు మరణాన్ని మరియు చెడు యొక్క శక్తిని జయించాడని క్రైస్తవులు నమ్ముతారు. ఈ విజయం విశ్వాసులకు వారి స్వంత పునరుద్ధానం మరియు శాశ్వత జీవితం కోసం నిరీక్షణను అందించినట్లుగా పరిగణిస్తారు. పునరుద్ధరణ. యేసు ద్వారా విమోచన అనేది దేవుడు మరియు మానవత్వం మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడం. ఇది ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు పరివర్తనకు మార్గంగా పరిగణించబడుతుంది. విశ్వాసులు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది. చట్టం నుండి విముక్తి. కొన్ని వేదాంత దృక్కోణాలలో, ప్రత్యేకించి మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం, చట్టం యొక్క కట్టుబాట్ల నుండి ఈ శిలువ మరణం ప్రజలను విమోచించింది. మతపరమైన నియమాలకు చట్టబద్ధమైన కట్టుబడి కాకుండా దయ మరియు విశ్వాసం ఆధారంగా కొత్త ఒడంబడికను అందించటం అని కూడా అర్థం వస్తుంది. ప్రస్తావించిన అంశాలు సమిష్టిగా యేసుక్రీస్తు మానవాళిని ఎలా విమోచించారో, ప్రాథమికంగా పాపం మరియు ఆధ్యాత్మిక మరణం, దేవుని నుండి వేరు చేయడం మరియు నైతిక మరియు చట్టబద్ధమైన పరిమితులు, బానిసత్వంతో సహా దాని యొక్క పరిణామాలపై క్రైస్తవ అవగాహనను ఏర్పరుస్తుంది. దేవుడు మనలను దీవించునుగాక.